ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము అవ్యక్తవాణి ఇంపార్టెంట్ పాయింట్స్ విందాము. సేవా సమయంలో ఏ స్మృతితో నడవాలి? జవాబు: సేవా సమయంలో నేను నిమిత్తమును, అతీతమును, ప్రియమైన వాణిని అని సదా స్మృతిలో ఉంచుకొని నడవండి. సేవా సమయంలో ఎప్పుడు కూడా నేను నిమిత్తులను, చేసేది చేయించేది శివబాబా, అతీతమును మరియు ప్రియమైన వాడిని అని సదా స్మృతిలో ఉంచుకొని నడవండి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న: ఎక్కడ సఫలత కంఠహారం అవుతుంది? ఎక్కడ ఏకత మరియు ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత కంఠహారం అవుతుంది. ఎక్కడ ఏకత అంటే ఐకమత్యం ఏమిటి? సంయోగ శక్తి మరియు ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత కంఠహారం అవుతుంది. నెక్స్ట్ పాయింట్: బాప్దాదా ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏం చెక్ చేస్తారు? బాప్దాదా ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏం చెక్ చేస్తారు? బాప్దాదా ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏం చెక్ చేస్తారు అంటే వృత్తిలో, దృష్టిలో, మాటలో దయాహృదయము, శుభభావన మరియు శుభకామన గల ఆత్మలుగా ఎంత శాతం ఉన్నారు అని చూస్తారు. బాప్దాదా ప్రతి ఒక్కరి అకౌంట్లో, ప్రతి ఒక్క ఆత్మలో ఏం చెక్ చేస్తారు అంటే వృత్తిలో, అంటే నీ మనసులో తిరిగే ఆలోచనలు, దృష్టిలో మరియు మాటలలో దయాహృదయము, శుభభావన మరియు శుభకామన గల ఆత్మలుగా ఎంత శాతం ఉన్నారు అని చెక్ చేస్తారు. చాలా బాగుంది కదా ఈ పాయింట్. మనం కూడా ప్రతి ఆత్మ పట్ల శుభభావన ఉండాలి, శుభకామన ఉండాలి, దయాహృదయం ఉండాలి. ఆ విధంగా నడుచుకోవాలి. నెక్స్ట్ పాయింట్: భక్తులు భగవంతుడిని సర్వవ్యాపి అని ఎందుకు అన్నారు? భక్తులు భగవంతుడిని సర్వవ్యాపి అని ఎందుకు అన్నారు? సర్వ బ్రాహ్మణాత్మల యొక్క నయనాలలో ఒకే తండ్రి వెలుగు వలె ఇమిడి ఉన్నారు. అందువలనే బ్రాహ్మణ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. ఈ అనుభవాన్ని భక్తులు భగవంతుడు సర్వవ్యాపి అని అన్నారు. ఏమంటున్నారు? సర్వ బ్రాహ్మణాత్మల యొక్క నయనాలలో ఒకే తండ్రి వెలుగు వలె ఇమిడి ఉన్నారు. సర్వ బ్రాహ్మణాత్మలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న బ్రాహ్మణాత్మలలో ఒక భగవంతుడు వారి నయనాలలో ఇమిడి ఉన్నారు. మరి అందువలనే బ్రాహ్మణ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. బ్రాహ్మణ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ఏమనుభవం అవుతుంది? శివబాబా అనుభవం అవుతారు. ఎక్కడికి వెళ్ళినా ఏ బ్రాహ్మణ పరివారాన్ని కలిసినా మనకు ఒక ఆత్మీయత మరియు ఒక శివబాబా, ఒక బ్రాహ్మణ పరివారం అనే అనుభవం అవుతుంది. ఈ అనుభవాన్ని భక్తులు భగవంతుడు సర్వవ్యాపి అని అన్నారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్: అలౌకికంలో ఏది ఖర్చు, ఏది జమ? ఇతరులకు జ్ఞాన రాజయోగాలు నేర్పించడం కొరకు ఉపయోగించే సాధనాలు, సెంటర్ల స్థాపనలో అయ్యే ధన ఖర్చు కాదు. జమ చేసుకున్న శ్రీ సంపదలు స్వయం కొరకు ఉపయోగించుకోవడము ఖర్చు, సేవ కోసం ఉపయోగించుకోవడము జమ. బాబా చెప్తున్నారు, మనకు ఇతరులకు జ్ఞాన రాజయోగాలు నేర్పడం, ఇతరులకు జ్ఞాన యోగాలు నేర్పించడము, మరి దీన్ని నేర్పించడానికి సాధనాలు మనకు వాడుతూ ఉంటాము. మరి సెంటర్ల సెంటర్లు స్థాపన అవుతుంటాయి. దానికి అదంతా అది ఖర్చు కాదు. వాస్తవానికి అది జమ చేసుకున్న సిరి సంపదలు అని బాబా చెప్తున్నారు. స్వయం కొరకు ఉపయోగించడం ఖర్చు, సేవ కోసం ఉపయోగించడము జమ అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్: ధర్మరాజపురం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఎలా అనుభవం అవుతుంది? ధర్మరాజపురం అంటూ ప్రత్యేక స్థానం ఏదీ లేదు. శిక్షలను అనుభవించడమే ధర్మరాజపురం అంటారు. చివరిలో మీ పాపాలు స్పష్టంగా ముందుకు వస్తాయి.
అదే మీరు పశ్చాత్తాపడి వైరాగ్యం అనుభవించే గడియగా ఉంటుంది. ఆ సమయంలో చిన్న చిన్న పాపాలు కూడా భూతాల వలె అనిపిస్తాయి. దీన్ని ధర్మరాజపురి అని అంటారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను సఫలత యొక్క కంఠహారము ఆత్మను, సఫలత యొక్క కంఠహార ఆత్మను. ఓం శాంతి. ఇది సమానం 10 సార్లు రాయాలి అందరూ. ఓం శాంతి రోజంతా అనుకోవాలి.